నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఓంకారానికి చాలా విశిష్టత ఉంది అని చెప్పి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, పెద్దలు చెప్తాం. అయితే ఈ ఓంకారం విశిష్టత గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఓంకారం విశిష్టత గురించి ఇవాళ పూర్తిగా మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా అండి? ప్రతి మంత్రం ముందు కూడా ఓంకారం జోడిస్తే ఇంకా అది చాలా పవర్ఫుల్గా అవుతుంది అని అంటారు. ఒట్టి ఓంకారం కూడా ప్రతిరోజు ధ్యానించేవాళ్ళు, స్మరించేవాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఆ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓంకార బిందు సయుక్తం నిత్యం ధ్యాయేతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారయే నమో నమః. ఓంకారము, ఓం అనే పదము అది ఒక శబ్ద తరంగం, భగవానుడి యొక్క ప్రణవ స్వరూపం. అంటే వేదానికంటికి మూలం శబ్దమే కదా. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే కాంతిపుంజం. పరమాత్మ సౌండ్ అండ్ లైట్. ఇవాళ యూనివర్స్ ఎలా వచ్చింది, ఈ విశ్వమంతా ఎలా బయటికి వచ్చింది, ఇంత విశాలమైన విస్తారమైన విశ్వం ఎలా అయింది, ఇంత పెద్ద జగత్తు ఎలా వచ్చింది, ఇంత సృష్టి ఎలా జరుగుతుందంటే ఓంకారమే మూల కారణం. ఏముంది? ఆ, ఊ, ఉమ అనే 3 అక్షరాలు ఒకేసారి పలికినప్పుడు వచ్చే పదమే ఓం. ఆ, ఊ, మ. ఆ అంటే అక్షర స్వరూపుడైన పరమాత్మ అని అర్థం. ఊ అంటే ఉకార స్వరూపురాలైన ప్రకృతి అని అర్థం. వీడు అక్షర స్వరూపుడైన పరమాత్మ. ఆ అయితే ఊ అనేది ప్రకృతి అని అర్థం. ప్రకృతి అంటే ఏంటి? సత్వ రజో తమ గుణాల సమ్మేళనం. మ అంటే మకారాత్ముడైన జీవాత్మ. సకల సృష్టి లోపల ఈ 3 ఉంటాయి. పరమాత్మ ఆది అనాదిగా ఉన్నాడు, ప్రకృతి ఆది అనాదిగా ఉంది, జీవాత్మ కూడా ఎప్పటికీ ఉన్నాడు. వాడు సృష్టించేటప్పుడు ఈ జీవాత్మ వాడి చేసిన కర్మల ప్రకారం వాడికి ఒక స్వరూపము, రూపము వస్తుంది. లయమయ్యేటప్పుడు వీడేం చేస్తున్నాడు? జీవాత్మ ప్రకృతి సహాయంతో చక్కగా పరమాత్మలో లీనమవుతున్నాడు. మళ్ళీ సృష్టి వచ్చేటప్పుడు ఏమవుతున్నాడు? వాడు సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రకృతి మహత్తత్వాన్ని సృష్టించి పంచభూతాలు, పంచతన్మాత్రలను పంచీకరణ విధంగా చేసి సర్వజీవరాశులని సృష్టిస్తున్నాడు. ప్రతి జీవరాశులకి ఒక స్వరూపం ఉంటుంది. సర్వభూతానాం అంతరాత్మ అంటే ప్రతివాడి శరీరంలో ప్రకృతి ఉంది, ప్రకృతి వెనక ఈ ఆత్మ ఉంది. వీడే మకారాత్ముడైన జీవుడు అని అర్థం. వాడికి ఒక ప్రాణశక్తి ఉంది, వాడికి ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానం. ఇది మనిషి వరకు అయితే. అలా అంటే మరి పర్వతాలకి, వృక్షాలకి కూడా వాటికి కూడా ఆత్మ ఉంది. అదే పరమాత్మ యొక్క సృష్టి. కాబట్టి మకారాత్మకమైన ఈ జీవుడు ఉకారాత్మమైన ఈ యొక్క ప్రకృతి ద్వారా దాటి ఎక్కడికి వెళ్తాడు? అక్షర పరబ్రహ్మమైన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వీడి ఈ పదజాలంలో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు వాడికి ఏదో ఒక స్థితి లోపల వీడి స్వరూప జ్ఞానం తెలిసిపోతుంది. ఓహో, నేనెవడు? నేను ఆత్మ, నేను ఒక జీవుడు. అదే ఆత్మజ్ఞానం అని అర్థం. ఓకే. అప్పుడు ఏం చేస్తాడు? సర్వ సృష్టిని చూస్తాడు. ప్రకృతి ఎలా ఉంది, ఎలా వాడిని మోహానికి గురి చేస్తుందో తెలుసుకుంటాడు. తమసగుణంలో ఉంటే నిద్రపోతాడు, క్రౌర్యంలో తెచ్చుకుంటాడు, అన్ని ఎన్నో తెలియని విషయాలని తమసగుణంలో చేస్తుంటాడు. అప్పుడు వాడి స్వరూపం వాడికి తెలిసిపోతుంది. తర్వాత రజసగుణంలో వాడు ఏం చేస్తాడు? అహంకార చిహ్నితుడవుతాడు. గుణం అంటే ఏంటంటే సాత్వికంగా ఉంటాడు, ఇతరులను బాధించకుండా ఉంటారు. అది మన ఋషి పరంపర. ఇప్పుడు ఉన్నది చూస్తున్నారే, పరమతాలన్నీ కూడా అసహించుకోవడం, ద్వేషించడం అన్నీ కూడా తమసగుణాలు. మన ధర్మం ఎక్కడుందంటే ఋషి పరంపరలో ఉంది. సర్వ సాత్వికంగా ఉండే పరంపర మనది. ఇప్పుడు విశ్వామిత్రుడికిను వశిష్ఠుడికి ఒక గొడవ వచ్చినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు పుత్రుల్ని కూడా హతం చేశాడు. అయినా కూడా వశిష్ఠుడు విశ్వామిత్రుడు మహాజ్ఞాని అంటున్నాడు. అంత సాత్వికతతో ఉన్న ఋషి పరంపర మనది. దీన్ని మూఢనమ్మకంను
ఈ పనిపాటు లేకుండా ఏదో చేశారనో అనుకోకూడదు. దాని ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అక్షర అంటే ఏంటి? క్షరము కానిది, అంటే నశింపనిది. జీవాత్మలకి ఈ జీవులకి ఏముంటుంది? శరీరం ఉంటుంది, క్షీణించే శరీరం, పెరిగే దేహం. ఆ దేహాల లోపల స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని ఉంటుంది. అలాగే ఇదంతా మన బాడీ స్ట్రక్చర్. వీటిని దాటి వీడికి ఎందుకు ఉన్నాడు ఇక్కడ అంటే టు రియలైజ్ గాడ్. ఎవరిని రియలైజ్ కావాలి? వీడి మనస్సుని నిగ్రహించుకొని ప్రకృతిని దాటి ఆ ప్రకృతి సహాయంతో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని వాడితో శాశ్వతమైన బంధం వచ్చేదానికి ఈ ఓంకారం అనేది అది ఒక చిన్న స్పార్క్. అందుకనే ప్రతి మంత్రానికి ముందర ఈ ఓంకారం జపించకపోతే దానికి పూర్ణత ఉంటుంది. అంటే తెలియకనే ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. ఓ మకారాత్మకమైన జీవాత్మ ప్రకృతిని దాటి పరమాత్మ దగ్గర వెళ్ళు. సో ఇప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యం అని నరసింహ మంత్రం. ఓం అన్నాం అనుకోండి, ఆ మంత్రానికి ఒక ఔజ్వల్యం వస్తుంది. ఓం జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అన్నారనుకోండి. జ్ఞానము ఆనందము ఇస్తున్న ఆ పరమాత్మైన హయగ్రీవుడు మనకు జ్ఞానం ఇవ్వండి అంటుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు తెలియకుండానే ఒక జ్ఞాన దశకు వెళ్తాం. ఇక్కడ ఏంటి? ఆ పరమాత్మను ఏం వేడుకుంటున్నాము? ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామి. అన్ని మృత్యువును కూడా దాటి చేత జ్ఞానం ఉంది. ఆ దీంట్లోపల మాకు నీతో సంబంధం ఇవ్వు అంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప సారము ఓంకారం ఉంది. దాన్ని ఓం అన్నారు కదా, కొన్ని చోట్ల అమెన్ అంటారు. అది కరప్టెడ్ వర్డ్ ఆఫ్ ఓం. ఓకే, ఇంకొకటి కూడా చెప్పండి గురుగారు. ఇప్పుడు ఓం అనేది ఆ ఊతో కలిపింది అంట. ఆ ఊ మా ఇప్పుడు కొందరు ఎలా పలుకుతున్నారంటే అని పలుకుతున్నారు. ఇది కరెక్టే అంటారా? మీరేమంటారు? ఇప్పుడు దానికి పలికే విధానానికి ఏంటంటే ఆచార్యుల దగ్గర ఆ యొక్క ఉపదేశం తీసుకోవాలి, ఎలా పలకాలని. ఇప్పుడు యోగ పరిభాష లోపల దాన్ని అంటారు. యోగా చేస్తున్నప్పుడు ఇలా పలకడం అనేది కరెక్ట్ అంటారు అంటారు. కొందరైతే ఓం అంటారు. ఎలా పలికినా అంటే అంతవరకు వచ్చారనుకోండి, తర్వాత ఆ ఓం ఏ అక్షరాలతోని మేళవింపబడిందన్న జ్ఞానం వచ్చేస్తుందిగా. ఇలా అన్నా చదవనియండి, అలా అన్నా వాళ్ళు ఉచ్చరించనియండి, వాళ్ళకి జ్ఞానం మాత్రం ఓంకారం ఇస్తుంది. ఓకే, ఎలాంటి జ్ఞానం? ఇందాక చెప్పాను, కామదం మోక్షదం చైవ ఓంకారయే నమో నమః. అంటే మనం కోరిన కోరికలు తీరుస్తుంది, మోక్ష గతికి కూడా తీసుకుపోయేంత శక్తి సంపన్నత ఈ ఓంకారంకు ఉన్నది. ఓకే, ఓంకారం విశిష్టత గురించి సవివరంగా తెలియచేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.